తండ్రి అయిన దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ సండే వేళ కూడి చేరి వచ్చిన దేవుని పరిశుద్ధులు, ప్రియులు, సహోదరులందరికీ ఈ ఒక సండే శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మనము ఈ శనివారం దినం యథావిధిగా ప్రవక్తల గురించిన ధ్యానం చేస్తున్నాము. ఆ విధంగానే ఈరోజు కూడా ఒక ప్రవక్తల గురించి ధ్యానం చేయాలని దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చారు. ఏమంటే నిన్న మొన్నటి దినంలో కూడా పోయిన వారంలో మనము యోనా గురించి చూసాం. యోనా నినివే పట్టణం గురించి దేవుడు ఆయన మూలంగా ఎంతో గొప్ప ఆయన ఒక యేసు ప్రభుకి గొప్ప ఛాయగా ఉన్నట్టు చూసాం. ఒకే ఒక ఛాయ చూడండి, ఆయన ఒక సేవకుడి ద్వారా యేసు ప్రభు స్వయాన్ని పలికేశారు. ఇదిగో ఇతలు వీళ్ళు సూచనలు కోరుచున్నారు, కానీ వీళ్ళకి యోనా ఒక సూచన తప్ప వేరేమి ఇవ్వబడదు అని ఖచ్చితంగా చెప్పేశారు. అదిదా చాలా విషయం. అలాగనే ఈరోజు చూసినప్పుడు ఈ ఆమోస్ తర్వాత ఈయన కూడా ఆ కాలంలోనే జీవించిన వ్యక్తి. ఆమోసు గ్రంథం ఈయన ఒక పేరుకి అర్థం చూస్తే ఆయన మూయివాడు లేక ఎత్తుకొనివాడు అని ఉంది. మూయివాడు అని. అయితే ఈయన అయితే అసలు ఈయన ప్రవక్తలు ఒక సంతతి వారు కారు. ఈయన ఒక ఆవులు పశువులు మేపే ఒక కాపరి, పశువుల కాపరి ఈయన. అయితే ఆయనే దేవుడు. చూడండి, ఎవరంతా దేవునికి భక్తి విశ్వాసతతో హృదయంలో ఆయన్ని ఎలా ఆరాధించారు, ఎలా దేవుడు ఏం చూసేవాడు? హృదయ అంతరంగమును చూసే వాళ్ళని పిలిచేది. దేన్ని చూసి పిలిచి ఇస్తారు పని? మనం లోకరీతిగా అన్నిటికీ రిసెప్షనిస్ట్ అంటే ఎట్లా ఉండాలంటారు? నల్లగా ఉండకూడదు అంటారు, తెల్లగా ఉండాలంటారు. వాళ్ళకి ఇస్తారు బాగా. ఇంకా ఇంగ్లీష్ తెల్లగా ఉండాలి, బట్ వాళ్ళు ఇంగ్లీష్ ఏం చేయాలి? ఫ్లూయెంట్గా బాగా మాట్లాడాల. వాళ్ళకి ఇంగ్లీష్ టాకింగ్ పవర్ ఉండాల, సమ్ లాంగ్వేజెస్ తెలిసి ఉండాల, ఇంకా అదర్ లాంగ్వేజ్ కూడా అలాంటి వారికి రిసెప్షనిస్ట్గా ఇస్తారు. కొందరు బాగా కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ నేర్చుకున్న వాళ్ళకే ముందే కొందరు వర్క్ ఇస్తారు. ఇంకా చెప్పలేదు. ఇంకా పోతే అకౌంట్స్ చేసే వాళ్ళకి ఏం కావాలి? ఎక్కువ అకౌంట్స్ చదివిన వాళ్ళు. ఇలాగే ఒక్కొక్క స్పెషల్గా ఉండే వాళ్ళని తీసుకుంటారు. అయితే దేవుడు చూడండి, దేవుడు అతని ఒక భక్తి, అతని ఒక విశ్వాసత, అతని ఒక నీతి, అతని ఒక నిజాయితీ, దేవుని ఎందుకు కలిగి ఉండిన వైరాగ్యత, ఇవంతా దేవుని క్వాలిటీస్ చూస్తారు. దేవుడు చూసే క్వాలిటీస్. ఆయన నడుచుకునే ఆయన ఉండే ప్రాంతంలో ఆయన అందరి ఏళ్ళ నడుచుకునే ఆయన ఒక జీవించే విధానం, జీవిత చరిత్ర అంట, జీవ చరిత్ర. యోబు గురించి రాసేటప్పుడు ఊస్తు దేశంలో అతని ఒంటివాడు లేడని చేసింది. ఒకే మాట, అతని ఒంటివాడు ఏ విషయంలోనూ చేరి అది ఈగలోక స్త్రీ విషయం, ధన విషయం కావచ్చు, పరలోక భక్తి విశ్వాసత కావచ్చు, అన్నింటిలో ఎవరైనా గొప్పవాడు. అలాగే ఈయన చూసినప్పుడు పర్టికులర్ రాశారు. ఈయన ఆమోసు గ్రంథము దాదాపు 9 అధ్యాయాలు ఉన్నాయి. 9 అధ్యాయాలు అంటే దాదాపు 146 వచనాలు ఉన్నాయి. అయితే ఏ వచనం కూడా తీసివేయడానికి లేదు. ఏమంటే ఈయన పలుకు ప్రారంభం నుండి ప్రతి అధ్యాయం మీరు ధ్యానిస్తే ఒక పాపము 2 పాప నిమిత్తము అక్కడ యెరూషలేముకు శిక్ష ఇవ్వలేదు అని ప్రతి పట్టణం గురించి, ప్రతి రాజు గురించి, ప్రతి వ్యక్తి గురించి ఒక దోషము 2 దోషము నిమిత్తం వాళ్ళకి శిక్ష ఇవ్వలేదు అన్నప్పుడు ఇది చాలా అన్ని గ్రంథాల్లో కొంచెం వ్యత్యాసంగా ఉంది. ఎందుకంటే అందరినీ హెచ్చరించి లాస్ట్ వాళ్ళందరినీ దండించే విధంగానే ఉంది. ఈయన కూడా ఆ యెరూషలేముకు రావాల్సిన ఒక ఇది గురించి ఏం చెప్తారు? ఈయన కూడా ముందుగానే ఈయన ప్రవచిస్తారు. ఈయన చెప్పే విధానం వేరే కొన్ని విషయాలు ఉంటాయి. అది చూస్తాం, దాన్ని కూడా కొన్ని చూస్తాం. చూడండి, ఒకటి ఆమోసు 1:1 చూసినప్పుడు, యూదా రాజైన ఉజ్జియా దినములలోనూ చూడండి, ఇజ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోనూ భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇజ్రాయేలీలను గూర్చి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. చూడండి,
తక్కువ ఆ ఊర్లో పుట్టిన వ్యక్తి ఈయన ఎవరు కాలం ఉన్నారంట? రాజు అయినా యూదా రాజైన ఉజ్జియా దినములలోను యూదా రాజు ఉజ్జియా ఉన్నాడు. ఇక్కడ యెరూషలేము, ఇక్కడ ఇజ్రాయేలు రాజు ఇజ్రాయేలులో యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములో ఉన్నాడు. ఈయన మేము చూసినప్పుడు ఆ ఇజ్రాయేల్కే ఈయన ప్రవచించింది ఎక్కువ. ఇజ్రాయేల్ గురించిన ప్రవచనమే చెప్పేది. ఇజ్రాయేలును గూర్చి తెకోవలోని పశుల కాపరిలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. చూడండి, ఈ కాలంలో అయితే ఒక మంచి ఒక ఆలయంలో సేవ చేయాలని ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశారు ఇప్పుడు ఈ రోజుల్లో. ఆయనకి ఏమి బైబిల్ తరువు ఏం చేసి ఉండాలి? ఆయన థియాలజీ అంటే బైబిల్ని బాగా ధ్యానించి అర్థం చేసుకొని విశ్వాసించి జీవించి బోధించే సమర్థ్యం ఉండాల. వాక్కు చాతుర్యం అంటారు. ఏమంటారు? వాక్కు చాతుర్యం, స్పీచ్ టాలెంట్. అంటే బాగా చక్కగా విశ్వాసాన్ని ఏం చేయాలి? ఆయనకి అందరినీ విశ్వాసాన్ని రాబట్టి అంత సమర్థ్యం కలిగిన బోధకుడుగా ఉండాలా. అది దానికి లోకరీతిగా సర్టిఫికేట్ ఉండాలా, థియాలజీ ఉండాలా, లేకపోతే బ్యాచిలర్ ఉండాలా, లేకపోతే ఏమే పాస్టర్ ఎవాంజలిస్ట్ చదివి ఉండాలా, లేకపోతే డీడీ అంటారు. ఇంకొకటి ఏమే డాక్టరేట్ వేద పండితుడు బైబిల్ తరువుగా ముగించిన అలాగంతా ఉండాలా, లేదా పిహెచ్డి చేసి ఉండాలా. ఎన్నో ఉన్నాయి దీంట్లో, అన్ని స్టడీస్ ఉన్నాయి. అన్ని విధంగా ముగించిన వాళ్ళకే ఈరోజు అర్హత. అయితే ఆ కాలంలో ఆయన ఎక్కడ ఉన్నాడు? పశువులో మందని మేపుకొని పోతాడు. గొర్రెలన్నా కొంచెం సాఫ్ట్గా యజమాని ఎటు తిరిగి వచ్చేస్తుంది, ఒక పలుకు వచ్చేస్తుంది. ఆ కాలంలో ఉండే పశువులు ఏమన్నా తిరిగి వస్తుందా? ఎటువంటిది పశువులు? అడ్డం నిలబడితే పొడిచి వెళ్తుంది. అది అడ్డంగా నిలబడితే పొడిచి వెళ్తుంది. అలాంటి పశువులు అంటే చాలా కొంచెం మొరటు కదా, ఎద్దులు అన్నీ ఉంటాయి. అయితే దాన్ని కాపరి ఆయన మేపుతూ ఉన్నప్పుడు దేవుని స్వరం అక్కడ వెళ్ళి ఆయన పిలిచింది. ఏ సమయంలో ఎప్పుడు పిలిచిన కరెక్ట్గా రాసేసింది. మనమేమనుకో, అయ్యో ఏమి గొర్రెల కాపరి అంటే చీపు. ఈ రోజుల్లో గొర్రెల కాపరి రైతులు వ్యవసాయం చేసే వాళ్ళంటే ఎంత చులకన, వాళ్ళ లెక్క లేదు. అయితే ఆ కాలంలో వాడబడిన వ్యక్తులంతా ఎవరే? దేవుడి దగ్గర సాక్ష్యం ఎవరి దగ్గర వచ్చి ఫస్ట్ యేసు ప్రభువుని గురించిన విషయం అన్ని గురించి ఎక్కడ వచ్చారు? గొర్రెల కాపరికి వచ్చారు. ఇక్కడ చూడండి, పశువుల కాపరికి వస్తారు. అదిదా ఇక్కడ ఆశ్చర్యంగా చూడవచ్చు. ఈయన ఒక పశువుల కాపరి చెప్పి కింద చెప్తాడు. ఏం చెప్తాడు? నేను ఎలాంటి వాడు కాదు అలా. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవుచున్నది. ఆయన అదే ప్రవచనంగా చెప్తూ వచ్చినాడు. ఆయన చెప్తూ వచ్చినప్పుడు దాదాపు అక్కడ ఒక 3 నుండి చూసినప్పుడు 2వ వచనం వరకే యెరూషలేమును గురించిన వాటి గురించి చెప్తాడు. ఆ 2వ వచనం. 3 నుండి 5వ వచనం చూసినప్పుడు ఆరాము సిరియా గురించిన తీర్పు చెప్తాడు. చూడండి, ఇది మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే కనపడుతుంది. అదే సిరియా అంటే దమస్కు గురించి ఉండేది. సిరియా అని తమిళ్లో వస్తుంది, అది దమస్కునే ఉంది. దాని మీద ఉన్న తీర్పు జడ్జిమెంట్ అంటే ప్రతి విషయం. ఇప్పుడు పైన చెప్పేది ఎవరి గురించి తీర్పు చేస్తున్నాడు? యెరూషలేమును గురించిన. అందుకంటే ఏమంటారు అక్కడ? సియోను ఎవరి గురించి చెప్తున్నారు అక్కడ? చదవండి ఆ లైన్. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. సియోను నుండి గర్జిస్తున్నాడు. ఏమని? ఎవరి మీద? యెరూషలేములో ఆయన స్వరము యెరూషలేము వినపడాలా? యెరూషలేము గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ? తీర్పు చెప్తున్నాడు. నిజంగానే ఈ భూమి మీద ఇంతవట్టి దయగలిగిన దేవుడు అనేది ఏ మనుషులకు అవ్వదు. ఎందుకంటే ఒకరిని దండించాల, బట్ హెచ్చరించకుండా వాళ్ళని 2-3 సార్లు హెచ్చరించకుండా దేవుడు ఏం చేయడు. వాళ్ళు ఎంత ఘోర పాపం చేయని హెచ్చరిస్తాడు దేవుడు వచ్చి. ఆయన చేసిన తప్పుకి మనం అంటాం, చాలామంది అంటాం, నా చేతిలో ఏమి దొరకలేదు, లేకపోతే ఏం చేసి ఉంటాడు వాడిని. వాడు చేసిన నీచమైన పనికి వాడిని బతికేదే వేస్ట్ అని అదిగా వచ్చేస్తుంది మన హృదయము,
మన ఆక్రోషత, మన మాటలు, చేయకపోయిన మాటలు. అయితే దేవుడు అటువంటి వాడినైనా హెచ్చరిక చేసే 1, 2, 3 సార్లు హెచ్చరిక చేసిన తర్వాతనే అతని తీర్పు, శిక్ష ఇస్తాడు. ఇక్కడ చూడవచ్చు మనం మూడవ అక్కడ చూసినప్పుడు అదే ఎందుకు ఆయన చెప్పినప్పుడు ఆయన గర్జించుచున్నాడు అన్నప్పుడు ఎటువంటి ఉద్రేక దేనికి పోలిస్తారు? గర్జన అంటే సింహానికి పోలిస్తారు. సింహం వంటి ఇప్పుడు యెరూషలేము వచ్చి సింహంలాగా గర్జిస్తున్నాడు. ఏమని? జాగ్రత్త, హెచ్చరిక పడండి, మీరు మార్చుకోండి. అక్కడ చాలా దేవుని ఒక కోపాన్ని చూపిస్తుంది. గర్జించడం అంటే ఏమని అర్థమో? అంటే ఏమని అర్థమో? అది ఏనంటిదే ఒక కోపం, ఉద్రేకత చూపిస్తుంది. ఎందుకు గర్జించాలి? ఏమైంది నీకు, ఎందుకు అరసావు అన్నప్పుడు ఏమొచ్చింది అతనికి? కోపం. ఇక్కడ కూడా ఇప్పుడు మనకి సింబాలిక్ చూడవచ్చు. సింబాలిక్ అంటే యెహోవా గర్జించుచున్నాడు అన్నప్పుడు ఓహో కోపంగా ఉన్నాడు, ఏదో ఇక్కడ పొరపాటు జరిగింది, అక్కడ వచ్చి ఎందుకు గర్జన. అదే కొన్ని చోట్ల యెహోవా వాక్కు వచ్చాను, అతని ప్రవక్తను పోయి పంపాను, ఆయనకి పోయి చెప్పమంటాడు, అది సాఫ్ట్నెస్. ఇక్కడ వచ్చి ఇప్పుడు గర్జన వచ్చింది అంటే ఏమని అర్థమా? అక్కడ ఏదో తప్పు జరిగింది అని అర్థం. అందుకే గర్జించడం అనేది మన సింబాలిక్ అర్థం చేసుకోవాలా. ఇక్కడ చాలా అందంగా ఇచ్చారు. ఇక్కడ ఏమంట మళ్ళా దేవుని కోపాన్ని చూపిస్తుంది. ఇంకా చూస్తుంటే ఇది ఆత్మీయమైన పాఠం కూడా. ఏమని? దేవుడు తీర్పుకి వచ్చినాడని అర్థం. గర్జించున్నాడని ఏమని అర్థము? ఇప్పుడు పిల్లలు మిస్టేక్ చేసినప్పుడు 2-3 సార్లు చెప్పుకుంటారు, 4వసారి వచ్చి ఎక్కడ ఉన్నావు ఎక్కడ రాయిట ముందుకు అన్నప్పుడు ఏమైపోతుంది? ఓహో ఏమైపోయింది, ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఏమిస్తారు? దండన ఇస్తారు, పనిష్మెంట్ ఇస్తారు. అంతవరకు ఓర్చుకొని చెప్తూ ఉన్నప్పుడు కనపడు అంటారు. ఇప్పుడు ఎక్కడ ముందుకు నిలబడు అన్నప్పుడు ఇదిదా. ఇక్కడ కూడా సింబాలిక్ అదే, గర్జించుచున్నాడు ఆయన. గర్జన అంటే ఆయన కోపంతో వచ్చి ఉన్నాడు. ఎక్కడ వినపడుతుంది నా స్వరం? ఎక్కడ వినపడుతుంది? యెరూషలేముకు వచ్చి ఉన్నాయంట. అప్పుడు ఆ దేశం గురించిన ఒక చిన్న ప్రవచనం అది 3-5 వరకు చూసినప్పుడు ఆ దమస్క్ గురించి చూడండి, అది చెప్తారు. సిరియా రాజైన ఆరాం గురించి ఎక్కడ ఉంది? 3-5 చదవండి, 3-5. యెహోవా సెలవిచ్చినదేమనగా దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. చూసారా? ఇప్పుడు వెంటనే ఇప్పుడు మొత్తమే చూసినప్పుడు 9 అధ్యాయాలు 146 వచనం చూసినప్పుడు ఒక్కొక్క అధ్యాయంలో కూడా చాలా చాలా విచిత్రంగా, చాలా కఠినంగా ఉంది. ఏంటప్ప ఇది అని ఓపిక ధ్యానించినప్పుడు ఎన్ని మంది తీర్పు చేసేదానికి ఈయన పిలిచినారు. ఈయన చెప్పే ప్రవచన మంది ఏమున్నాయి తెలుసా? అక్కడ దమస్కు గురించి చెప్పారు. ఇప్పుడు ఏమంట? 3 సార్లు 4 సార్లు నా గురించి ఏం చేశారంట? వాళ్ళు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. ఏలయనగా దాని జనులు పంట దుల్లగొట్టు ఇనుప పనిముట్టుతో గిలాదును నూర్చిరి. అక్కడ ఏం చేశారంటే ఆ దేశము ఆరాము అనే వ్యక్తి పోయి యుద్ధంలో పోయి చాలా గొడూరముగా వాళ్ళని అంత ఘోరమైన ఒక ఇది చేశారంట, కనికరం లేకుండా. ఇప్పుడు దేవుడు చెప్తాడు, కొన్ని పాపము చేసిన దేశానికి ఒక జడ్జిమెంట్ ఉంటుంది, దానికి ఏం చేయాలి? కొద్దిగా ఏం చేయాలంటాడు? ఏమీ ఉండకుండా చేసేయాలంట. కొన్ని ఏం చేయాలంటారు? వాళ్ళని చెరగ పట్టుకుంటారు, అన్ని ఎత్తుకొచ్చి అంటారు. కొన్నిసార్లు చెప్తారు అన్ని అగ్నిపాలు చేసి అంటారు. అది కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఏదో చేయరానిది చేసేసారు. ఆయన చేసి దాని కొరకు ఆయన శిక్ష చెప్తాడు. ఏం చెప్తాడు? నేను హజాయేలు మందిరంలో అగ్ని వేసేదను, అది బెన్హదదు యొక్క నగరులను దహించి వేయును. చూసారా? ఇది చేసిన ఆ పాపం నిమిత్తము అక్కడ 3-5 ఒక డమస్క్ గురించిన ఆ సిరియా రాజు అయిన ఆరాం మీద చేసే ఒక తీర్పు, ఇది జడ్జిమెంట్. ఒక్కొక్కరి గురించి అట్లా చూస్తా వస్తూ ఉంటే ఒక్కొక్కటి అలాగే చెప్తూ వస్తారు. ఇంకేం చెప్తారు? దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను, ఆమెను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును. అలాగే చెప్తూ అక్కడే 5వ వచనాన్ని క్లోజ్ చేశారు. 6-8 వరకు ఇంకొకరి గురించి చెప్పుకుంటారు. అక్కడ చూసినప్పుడు అక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? మళ్ళా ఇక్కడ బెలిస్ ఏమంటారు? గాజా గురించి. ఆ బెలిస్ లో ఉన్న ఆయన మీద అదే గాజా వాళ్ళ తీర్పు చదవండి. అదే
యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ, గాజా ఉమ్, 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి ఉమ్, నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. చూడండి, ఏ 3 సార్లు 4 సార్లు ఎక్కడ వచ్చినా, ఇది మీరు ఏ అధ్యాయం ఎత్తుకున్నా ఈ పలుకు అనేది కంటిన్యూ అవుతానే ఉంటుంది, ఎక్కడ చూడలేము. గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషం బట్టి నేను ఏం చేస్తాను, తప్పకుండా దాన్ని అంటే శిక్షింతును. ఆల్రెడీ 2-3 సార్లు ఏం చేస్తున్నారు, వాళ్ళకి వార్నింగ్ హెచ్చరిక ఎల్లుంది, వాళ్ళకి హెచ్చరించారు, వాళ్ళు మారు మనసు పొందలేదు, తిరగలేదు, దాని గురించి వాళ్ళు ఆలోచించలేదు, వాళ్ళు మూర్ఖులుగా వాళ్ళు చేసే పని మీదలోనే ఉన్నారు. అప్పుడు ఆయన వచ్చి 3 సార్లు 4 సార్లు కాదు, ఖచ్చితంగా శిక్షిస్తాను. అప్పుడు గాజా గురించి చెప్పి ఎందుకు వీళ్ళని చెప్తూ గర్దిస్తారా, వాళ్ళు కొడతారంటే, వీళ్ళు మనిద అంటే మనుషులకు ఉండవలసిన ఒక పద్ధతి ఉందంట, అది మీరారంట. ఇక్కడ ఫస్ట్ జనాంగాన్ని డబ్బులకు అమ్మి వేశారంట. ఎత్తుకొని పోయి చెప్తారు, కింద ఏం చెప్తారు, ఏలైనగా ఏదోము వారి ఆ, కప్పగింపవలే ఆ, నని 6 నుండి ఏలయనగా ఆ, ఏదోము ఆ, వారి కప్పగింపవలనని ఆ, తాము చెరపట్టిన వారిని అందరినీ కొనిపోయిరి. ఆ, కొనిపోయి గాజా యొక్క ప్రాకారము మీద ఆ, నేను అగ్ని వేసేదను, ఆ, అది వారి నగరులను దహించి వేయును. ఇది ఎందుకు కొనిపోయేది అన్నప్పుడు కొన్ని విషయాలు చూసినప్పుడు అక్కడ అదే ఫస్ట్ వాళ్ళు మనుషుల్ని అమ్మి వేశారంట, డబ్బు కోసం అమ్మి వేశారంట. అది ఆయనకి చాలా కోపం వచ్చింది. ఇలా చేయడం అంటే ఎలా ఘోరమైన పరిస్థితి కదా. అది కూడా ఎవరిని అమ్మినారంట, సహోదరుని అమ్మినారంట. అలా ఉంది ఇక్కడ చూసినప్పుడు. అంటే దేవుడు ఒకరిని అమ్మివేయడం అనేది ఏమది, అది చాలా దేవునికి ఇష్టం లేని కార్యం అంట. అది కూడా సహోదరుని, ఇప్పుడు సహోదరుని అమ్మి వేస్తే ఎట్లా, రక్త సంబంధి కూడా పాపం వస్తుందా. అలాగే ఇక్కడ చెప్తున్న దేవుడు ఒక్కొక్క ప్రాణాన్ని కూడా విలువిస్తాడంట. కానీ వీళ్ళు ఏ ప్రాణాన్ని విలువ వేయలేదంట. వీళ్ళు చాలా తక్కువ చూశారంట, తక్కువ అందరినీ. అందువల్లనంటే వీళ్ళ మీద తీర్పు చెప్పింది. తర్వాత చెప్పినప్పుడు 9-10 వచనాలు చూస్తారు. అక్కడ వచ్చినప్పుడు వీళ్ళైతే తూరు నమ్మక ద్రోహం చేసిందంట. వీళ్ళు చేసిన పాపం గురించి కింద చెప్తారు. ఏం చెప్తారు 9-10 వచనాల్లో, యెహోవా సెలవిచ్చినదేమనగా తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. చూసారా, ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారిని అందరినీ ఏదోమీయులకు అప్పగించిరి. చూసారా, ఇక్కడ కూడా చూసినప్పుడు వాళ్ళు ఆ సహోదరుల జనాన్ని ఏం చేయాలంట, నమ్మక ద్రోహం చేశారంట. ద్రోహం చేశారని ఉంది. ఆ నమ్మక ద్రోహం ఇది ఎంత మోసమైన విషయం కదా. నమ్మి వెళ్తాము, నమ్మి వెళ్ళిన తర్వాత వాళ్ళకే మోసం ద్రోహం చేసేస్తే విరోధంగా ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత ఘోర పరిస్థితి. అది వచ్చి దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడు అదే అందుకే చెప్తారు. అందుకే ఆయన చెప్తారు, వీళ్ళు తూరు వాళ్ళు 3-4 సార్లు చేసిన దోషానికి ఏం చేస్తాను, నేను తప్పకుండా శిక్షిస్తా. ఈ ఒక లిస్ట్ ఎందరు కూడా ఎక్కడెక్కడ వాళ్ళ చుట్టుపక్కల అందరినీ జడ్జిమెంట్ చేస్తున్నాడు. ఆయన ఉన్న కాలంలో అక్కడ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నారో, ఎవరెవరు చేస్తున్నారో అన్ని విషయాన్ని సేవకుడు మూలంగా మొత్తం జడ్జిమెంట్ తీర్పు రాస్తూ ఉన్నారు, రోచిస్తూ ఉన్నాడు, రాసి పెట్టేశారు మొత్తం. ఎంత గొప్ప విషయం చూడండి. అప్పుడు ఆ కాలంలో జరిగిన అన్ని విషయం చక్కగా రాశారండి. ఈ కాలంలో రాయకుండా ఉంటారా? చూడండి. తర్వాత చూసినప్పుడు 11-12 వచ్చిన చూస్తే ఇక్కడ రాశారు, సెలవిచ్చినదేమనగా ఏదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఎందుకు శిక్షిస్తాడు? ఏలైనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చాను. ఆయన కొంచెం కూడా కనికరం లేకుండా పోయినాడంట. ఏదోము వాళ్ళు ఈయన మీద నేరము ఏమంటే
ఆయనకి ఏముండాలా? ఎవరినే కాదంట, సహోదరునే కనికరం లేకుండా చీల్చుచూ వచ్చాడంట. ఎవరైనా కావచ్చు, మనమే ఆ కాలంలో వాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు మనమే ఉన్న సహోదరులని ఏం చేసేదంట? ఏమని రాసింది అక్కడ ఆ పాయింట్? తనకు సహోదరులు ఎడతెగని కోపముతో తనకు సహోదరులైన వారిని మానక చీల్చుచూ వచ్చెను. కావున తేమాను మీద అగ్ని వేసేదను. చాలు, ఇక్కడ చూసి ఎందుకప్ప ఆయన దిక్షించాలా? ఏదోమో వాళ్ళ మీద ఎందుకు తీర్పు చేస్తారు దేవుడు అంటే, ఎడతెగని కోపం అంట. కోపంతో ఎప్పుడు కోపంతో ఉండేది సహోదరుని ఏం చేసేది? చాలా ఘోరంగా అది చెప్తే కనికరమే లేకుండా చేశాడంట. కరుణ లేదంట ఆయనకి. అప్పుడు దేవుడు ఇంత గొప్ప విషయాన్ని మనకు అన్నీ నేర్పించి, ఆయన ఒక విధులనిచ్చి, ఆయన ఆజ్ఞలనిచ్చి, నీ సహోదరుని కనికరింపమంటే నేను వల్ల నీ సహోదరుని ఏం చేయమంటాడా? పొరుగు వారిని ప్రేమించమంటే ప్రేమించేది కాకుండా, ఇప్పుడు నేరుగా ఇప్పుడు కొట్టడం చీల్చడం అనేది చేయడం అంటే లేటుగా రాదు కదా, ఇంకా ద్వేషించుంటారు కదా, మనసులో ఏం చేసింటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలనే వచ్చింటుంది కదా, విరోధత్వం ఎక్కడ వచ్చింది? లోపల కలిగి కదా. ఏదోము మీద ఎందుకప్ప తీర్పు ఇలా 2-3 సార్లు తీర్పు చేస్తారంటే, కనికరమే లేకుండా కోపముతో, ఎల్లవేళ కోపం. ఎప్పుడు కోపంతో ఉంటే ఏమొస్తుంది? దేవుడిని అందుకే కోపపడ్డాడు కానీ ఏం చేయకూడదు అంటాడు. అప్పుడు కోపపడేవాడు ఏం చేసేస్తాడు? తర్వాత పాపం చేసేస్తాడు. అందుకే కోపపడ్డాడు కానీ పెట్టే కానీ అంటే పోయిన ఎంతో చాలా డేంజర్ అని అర్థం. ఆయన చెప్తారు ఎవరికి? పోయి రాజు అదే వాక్కు చెప్తారు కదా, నువ్వు వెళ్ళు కానీ ఆయనతో మంచి చెడు ఏం మాట్లాడి నేనేం చెప్తాను దాన్ని చెప్పాలంటాడు. ఏం చెప్తారు ఆయనకి? ఏ ప్రవక్త అయినా? బిలాము నువ్వు వెళ్ళు కానీ వెళ్ళవద్దు ఫస్ట్ అనేసినాడు. తర్వాత వచ్చి అడ్డు నిలబడి వెళ్ళు కానీ అక్కడ నేను పలికేది ఏం చేయాలి? నేను చెప్పేదే నోట నేనేం వాక్కు పెడతా అది మాత్రం ఏం చెప్పాలి నువ్వు? ఆవిడ వెళ్ళు కానీ అన్నప్పుడు అదే అయిపోయింది. అదే డేంజర్ అర్థం. లాస్ట్కి ఏం వచ్చింది? ఆయనకి మరణం వచ్చింది. ఆయనకి ఒక సేవకుడు ఎంత అన్యాయంగా మరణించి పడ్డాడు. ఎందుకో? దేవునికి వ్యతిరేకమైన మార్గం ఏం చేశాడు? వెళ్ళిపోయాడు ఆయన. అదే ఇక్కడ గమనించాలి. ఇక్కడ కూడా చెప్తున్నాడు, నీ కోపముతో ఎల్లవేళ కోపంతో సహోదరుని చీల్చుచూ వచ్చాడంట. ఎంత విరోధమైన పని! ఏదోము చేసిన పని, ఆ తూరు చేసిన పని, ఒక పక్క పెలిస్తులు చేసిన పని, ఒక్కొక్కరు గాస చేసిన పని, ఒక్కొక్కరికి లిస్ట్ మొత్తం చాలా పెద్ద లిస్ట్. ఇది ఏం లిస్ట్ అంటే జడ్జిమెంట్, తీర్పు లిస్ట్ ఇది. ఎందుకు ఇది మనకి ఎత్తి చెప్తారంటే, ఇప్పుడు రాబోయే కాలముకి ఏముంది? అందరికి ఏముంది? భూమిలో ఉన్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కానీ, ఉన్న వాళ్ళు కానీ ఏముంది? తీర్పు ఉంది, జడ్జిమెంట్ ఉంది. ఇది ఎలా ఉంటుంది? ఇలాగా ఉంటుంది. నీ కనికరం చూపినావా? నీతి నెరవేర్చినావా? నువ్వు ద్రోహం చేసినావా? నమ్మక ద్రోహం చేసినావా? నీ సహోదరుని ఏమి పట్టి అమ్మి వేసినావా? నీ సహోదరుని కనికరం చూపావా? మూర్ఖుడిగా కోపంతో ఉన్నావా? ఇవన్నీ ఉంటుంది. మనం ఏమి విన్నామో, ఏమి నేర్చుకున్నామో, ఏమి విశ్వసించామో, ఏమి తీర్మానించామో అవే అడుగుతారు దీనల్ని. అందుకే చెప్తున్నాడు, ఇవి చూడప్ప ఎన్ని తీర్పులు ఉన్నాయి చూడప్ప. ఏదోము గురించి, ఒక్కొక్కరి గురించి, యెరూషలేము గురించి, ఇజ్రాయేల్ గురించి, ఏ ఒక్కరు అయ్యో వాళ్ళు నా పిల్లలు కదా అని దేవుని దగ్గర అన్ని విషయం నీతే. తన పిల్లలైనా తన పిలుచుకొని చేర్చుకున్న వాడైనా నీతి జరిగించకపోతే వాడికే ముందే దేవుని దగ్గర శిక్షనే. దానితో నో ఎక్స్క్యూజ్, నో కాంప్రమైజ్. తర్వాత ఏం చెప్తారు? యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు 13, 15, 2-3 వచనాలు. అది అమ్మోనీయులు ఏం చేశారంట? 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. వీళ్ళు చేసిన పాపం ఉందే నిజంగానే ఇది ఎక్కడ కూడా జరగదు అనమాట. ఏం చేశారంట వాళ్ళు చెప్తారా? ఏలైనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి. ఎంత ఘోర పాపం చూడు. వీళ్ళు చేసిన పాపం ఏం తెలుసా? ఈ రోజుల్లో గర్భిణి అంటే ఎలా చూస్తారు వాళ్ళని? అయ్యో వాళ్ళు ఒక బిడ్డను ఒక బిడ్డను మోసుకున్నారప్ప, చాలా గొప్ప
దేవుడిచ్చిన ఏమది బహుమానం, అది దేవుడిచ్చిన ఒక ఒక గర్భఫలము. గర్భఫలం ఎవరిచ్చింది? యెహోవా ఇచ్చిన గర్భఫలం చూస్తారు. కానీ ఆయన ఏర్పరిచిన గర్భఫలాన్ని వీళ్ళు చెప్తా అప్పుడు ఎన్ని మందిని వాళ్ళు చంపి ఉంటే రాయబడి ఉంటుంది ఈడ. చెప్తారు గర్భిణీ పిల్లలకి ఎంత కొడూరం, చాలా ఘోరంగా చంపారంటారు. గర్భిణీల్ని చంపినారంట. చూడండి ఎంతటి అన్యాయం కదా ఇది. ఎంత ఘోరమైన పరిస్థితి అది చెప్తున్నారు. ఏమంట? గర్భిణీలను చీల్చిరి, స్త్రీల కడుపులను చీల్చిరి. ఇంకా ఏం చేశాడు మళ్ళా? రబ్బా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టేదను, రణకేకలతోను సుడిగాలి వీచున్నప్పుడు కలుగు ప్రళయము వలెను అది దాని నగరుల మీదకి వచ్చి వాటిని దహించి వేయును. చూసారా? ఒక్కొక్కటి ఒక వాళ్ళు చేసిన పాపము తర్వాత వాళ్ళు చేయబోయే తీర్పు, జడ్జిమెంట్ వెంటనే చూడు అక్కడ శిక్ష రాసి అయిపోయింది. వాళ్ళు ఈ పాపం చేశారు, గర్భిణీ స్త్రీలని చీల్చిరి, చంపినారు, ఘోరంగా చంపారంట. రాశారు అక్కడ వివరణ రాసినప్పుడు, అంత ఘోరంగా చంపారంట. అందుకే వాళ్ళు అది ఒక్కసారి రెండుసారి చేసి ఉండలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తరచుగా అది చేశారంట. ఆ పట్టణంలో ఏం చేశారంట? ఆ పట్టణంలో 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలచి మనసి విచారం చేయదలసి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి. అర్థమైంది ఎందుకబ్బా వీళ్ళు? మీకు అర్థమైందా ఎందుకబ్బా విశాలము చేయదలసి ఎందుకు గర్భిణులకు చీల్చేస్తారు? ఎందుకు చెప్పండి? తర్వాత పుట్టేవాడు ఉంటే కదా వచ్చేదానికి అద్దుకే. అర్థమైందా? వాళ్ళు ఎంత ప్లాన్ చూడు, ఎంత ఎక్కడికి పోయినా చూడు. ఇప్పుడు వాళ్ళు ఉండే గర్భిణీ స్త్రీలు ఒక 100 మంది ఉన్నారు అనుకో, ఇంకా రేపు సంవత్సరంలో ఇంకా 100 మంది వచ్చేస్తారు కదా. 10 ఏళ్ళు పోయిన వాళ్ళు వస్తారు. గర్భం ఇచ్చి అన్ని చంపేస్తే తర్వాత వర్గం పూర్వీకులు ఏం రారు, సంతతి లేకుండా పోతారు కదా. ఎంత దుర్మార్గత చూడాలి చేసే పని. సరిహద్దును ఏం చేయాలి ఆశ అంటే వాళ్ళకి విశాలపరచాల, వెడల్పో చేసేయాల. ఆ 2 దేశం 2 ఇళ్ళు మంది అయిపోవాలా. చాలా మందికి ఆత్మ, ఇలాంటి ఆత్మ చాలా ఉంటుంది. నాదే అయిపోవాలి, అన్ని నాదే అయిపోవాలి. వాడు పోయినా పర్వాలేదు, చంపేయాల. ఇటు అలా దుర్మార్గంగా ఆలోచించి, వ్యర్థమైన ఆలోచించి వాళ్ళు ఒక ఉండే ప్రాంతాన్ని విస్తరపరచాలని, ఇంకా ఎప్పుడు పుట్టితే వాళ్ళు వచ్చేచ్చారని వాళ్ళు గర్భిణులు ఎదిగేది గర్భిణులే చంపుకుంటూ వచ్చినారంట. 1 సారి 2 సార్లు చేయలేదు వాళ్ళు, ఎన్నోసార్లు చేశారు కాబట్టి ఆ తీర్పు చెప్తున్నాడు దేవుడు. ఏమంటే 4-5 సంవత్సరాలు చేసి 5 తరాలు వాళ్ళు రారు కదా. కొన్ని సంవత్సరాలకి పిల్లలు లేరు కదా, వాళ్ళు పెరిగి రారు కదా. మనం విశాలంగా పోవచ్చు, వీళ్ళతో ముసలి వాళ్ళు అయిపోతారు కదా. ఎంత ప్లాన్ చూడు, ఎంత ఆలోచన చూడు. ఇలాంటిది అంతా చూసి దేవుడు చక్కగా ఈయన పిలిచి ప్రవచనం చెప్తారే ఉంటాడు, రాస్తాడే ఉంటాడు. మళ్ళా కింద చూసినప్పుడు ఏం చెప్తారు? మళ్ళా అంత అయిపోయింది కదా, 15 వరకు అయిపోయింది కదా. చూసినప్పుడు దేవుడు అప్పుడు చూడు, ఇప్పుడు దేవుడు వచ్చి జనాలు ఒక అక్రమాన్ని చూసి ఆయన చాలా బాధపడి, చాలా 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 వేదన పడి ఇది చేస్తాం. అంటే ప్రతి చోట్ల కూడా ఒక మనిషికి ఉండవలసిన ఒక ఉరిమి అంటే ఏమంటే హక్కు ఉంది. హక్కుని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒక పద్ధతి ఉంది కదా, మనిషి ఇలా బతకాలా, ఒక దేవుడు తీర్మానించిన ఒక నిర్ణయించిన జీవితం ఉంది కదా, దాన్ని మీరిపోతున్నారంట. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను, ఒప్పందాన్ని ద్రోహం చేసి వాళ్ళు ఆయన పగ తీర్చడం ఎవరిది? పగ ఎవరు తీరుస్తారు? దేవుడు. వీళ్ళేం చేస్తున్నారు? ప్రతి ఒక్కరిని వీళ్ళే పగ తీర్చేస్తున్నారు. అది చెప్తున్నారు. వీళ్ళు ఒక్కొక్కరు ఒక బుద్ధి ఎంత కలిగి ఒక్కొక్కరు చేసే పాపాన్ని దేవుని కోపం వచ్చి అతను నీతి దండన ఇచ్చాడంట. నీతి దండన కోసము వాళ్ళని సిద్ధపరుచున్నారంట. ఇంకెవరికి ఇలా చేస్తాను చెప్తూ వస్తున్నాడు, ఇదంతా చేయిపోతానని. అయితే ఇక్కడ మనం ఆలోచించాల, మనం కూడా ఇప్పుడు మనం ఈ భూమిలో ఉన్నాం. వాళ్ళు ఆ భూమిలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పాపానికి అది అంతా రాయపడింది. ఇప్పుడు మనం ఈ భూమిలో మనం ఏం చేస్తున్నాం? ఏమైనా మనం వ్యతిరేకంగా చేసినప్పుడు ఆయన కూడా అలాగే కదా ఉంటుంది. అదే మనం చూస్తాం. ఇప్పుడు 2వ అధ్యాయం చూసినప్పుడు అంటే ఇక్కడ ఏమి పైన చూసినప్పుడు యూదా కానీ యెరూషలేము కానీ దేవుడిచ్చిన సత్యమును, ఆ నీతిని, ఆ న్యాయాన్ని, యథార్థతని, సహోదర ప్రేమను యావత్తును మీరిపోయారట.
యావత్తులు మీరిపోయినారు కాబట్టి ఈ ఒక స్థితికి వచ్చింది. ఈ స్థితి వచ్చి దేవుని తీర్పు వచ్చిందంట. ఏ ఒక్కరు ఏమైందంట, ఏ ఒక్కరు కూడా ఆ దేవుని ఒక కనికరాన్ని అన్నీ మర్చిపోయినారంట. దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టేశారంట. అదిదా అక్కడ. ఇప్పుడు కింద చూసినప్పుడు 2వ అధ్యాయంలో ఏం రాస్తున్నారు ఇప్పుడు? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలైనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. ఏమంట, ఎంత ఘోరమైన పరిస్థితులండి. మోయాబు ఏదోము రాజు ఎముకలను బూడిద చేసి చుట్టూ నిమిత్తం ఏం చేస్తారంట, మోయాబు మీద నేను అగ్ని వేసిదను. చూసారా, ఒక రాజునంట ఏం చేయాలా, ఎవరన్నా ఉంటే చంపి ఏం చేసేయాలా. అయినా వీళ్ళు ఎంత ఘోరంగా, అతను చూడండి, అతని ఎముకలు ఎంత ఘోరంగా హింసించి చేసి ఉంటే దేవుడు దీన్ని లెక్క పెడుతున్నాడు. ఎన్నిసార్లు చేశారో, మళ్ళా ఎలా చేశారో అది మనకు ఇలా. అయితే ఇంకొకటి కింద ఎలా రాస్తారంటే, ఒక 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 మనిషి అంటే ప్రాణంతో ఉండేటప్పుడు ఎంత విలువ ఇస్తారో, చనిపోయినాక ఆ దేహానికి అంత విలువ ఇవ్వాలంట. ఇక్కడ పట్టుకుని రాశారు. ఇక్కడ ఆ మోయాబు ఆ రాజుని ఆ శరీరమును వాళ్ళు అవమదించారంట. ఇంకా ఏళ్ళపరిచారంట. ఇప్పుడు అందరినీ ఎత్తుకొని పోయి కాల్చి బూడి దగ్గర అవుతారు, అందరు నార్మలే కదా. అయితే ఇది ఏమంటే ఇక్కడ జరిగిన విషయం రాశారంటే, ప్రాణంతో ఉండే వాళ్ళకి ఎలా విలువ ఇస్తారో ప్రతి మనిషి కూడా చనిపోయిన ఆ దేహము పాతి పట్టే వరకు కూడా అదే మర్యాద ఇవ్వాలంట, రెస్పెక్ట్ అంట. దేవుడు దాన్ని చూస్తాడంట. ఇది ఎవరు ఏర్పరిచారంట? ఈ రోజంతా రాజ మర్యాద ఆయన చెప్తారు కదా, మిలిటరీ ఏమంటారు, మిలిటరీ ఎలా చేస్తారా, ఆయన అది ఒక పెద్ద యుద్ధ వీరుడు మరణించినట్లే చేస్తారు. అందరిని ఎత్తుకొని పోయే పెద్ద పెద్ద ఆఫీసర్ వాళ్ళు కూడా అలా చేస్తారు. చిన్న పని చేసిన మనిషి వాళ్ళకు. అంటే దేవుడు ఇది ఎవరు ఏర్పరిచింది? ఇదంతా దేవుడు ఏర్పరిచారంట. ఆ మోయాబు మరణించిన రాజుని ఒక దేహముని వాళ్ళు అవమదించారంట. అవమదించి ఎన్నో విధంగా తప్పుగా ప్రవర్తించారంట. అందువల్లనే దేవుడు వెళ్ళి శిక్షిస్తారంట. అవమర్యాద చేసేది. అప్పుడు చూడండి, అప్పుడు దేహమునికి ఇవ్వాల్సిన మర్యాద ఎప్పటి వరకు ఉండాలా? ఉన్నా అది ఎత్తుకుపోయి పాత పట్టి పడినా లేకపోయినా ఆయనకి మర్యాదే. ఎవరిని ఏం చేయకూడదు. అందుకే కదా దేవుడు అన్నాడు, నువ్వు ఎవరిని కానీ ఏం చేయకూడదు, నీ నోటితో ఏం చేయకూడదు, దూషణ పలుకకూడదు అంటారు. నువ్వు ఎంతసేపు అయినా నువ్వు ఏం చేయాలంటారు? శుభవచనములే, ఆశీర్వాదపు వచనములు ఏం చేయాలి నువ్వు నోటి నుండి? ఎందుకో? నువ్వు ఎలాంటి పాత్ర? నువ్వు ఆశీర్వదించే పాత్ర, దీవించే పాత్ర. కావున నీ నోటి నుండి ఎలాంటి దూషణ పలుకుడు. వాళ్ళు చెప్పించినా నువ్వు దీవించి అంటారు, ఆశీర్వదించు అంటారు. అదిదా ఇంత అలాంటి చేయాల్సిన పోయి వీళ్ళు అలా చేశారంట. ఇంకా చూస్తే దేవుడు ఏ ఒక్కరిని కూడా కింద పరిచి తక్కువ చేసి చూసేది ఉండకూడదంట. అది దేవునికి ఏయమైనదంట, అరువరుపానది. అంటే ఏయమైన కార్యం అంట. ఎవరినా తక్కువ లేని ఎవరైనా సరే, వాళ్ళు ప్రాణంతో ఉన్నా ప్రాణం పోయినా ఎవరినైనా కిందకి తక్కువ ఏమగా చూడకూడదంట. వాళ్ళని చాలా నీచంగా చూడకూడదంట, మాట్లాడకూడదంట. అది దేవుడికి చాలా అసహ్యం అంట. ఎంత విషయం కదా. తర్వాత వచ్చినప్పుడు ఇంకా ఏం రాస్తారా? మోయాబు అయిపోయింది. 6 నుండి 8 వరకు ఉంది కదా. 4 చదవండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. చూసారా, ఏలైనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి చూసారా మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనక పోయిరి. చూసారా, యూదా మీద నేను అగ్ని వేసిదను, అది యెరూషలేము నగరులను దహించి వేయును. ఏమంటే ఎంత బాగా చెప్తారు చూడండి. యూదా ఏం చేసిందంట? యూదా అంటే ఎవరు కాదు, దేవుడు ఏం చేసిన ఎవరు యూదా అంటే దేవునికి ఏం యూదా అంటే ఏం అర్థం ఉంది దానికి ఉంది? స్తుతి. దేవుణ్ణి ఎవరు చేసేవారు? ఆయన
శుద్ధించే వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి. యూదా గోత్ర సింహం ఎవరు? యూదా గోత్రం ఎవరు వచ్చింది? యేసు ప్రభు వచ్చిన. ఆ యూదా ఆ జనంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతనా దేవుని ఎన్నుకు ఏర్పరచు జనమైనను వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చేసిన తప్పు అంతే. ఆడ ఏం చేశారంట? ఏలయనగా వారు తమ పితరులను అనుసరించి అబద్ధములను చేపట్టి. ఏమంట? అబద్ధములను చేపట్టి. ఏమండి? ఎక్కడ ఉండవలసిన నీతి న్యాయ సత్యం ఎక్కడి నుంచి ఉంది? అది అక్కడే ఉంది. అది దాన్ని ఏం మార్చలా. అలాగే మీరు మీ నోటి నుండి ఏం చేయకూడదు, ఎవరు సగోదరుని విరోధం ఏం చేయకూడదు ఉంది. అబద్ధం ఆడకూడదు. అబద్ధం చేసేవాడు ఎక్కడ పోవడంట? అబద్ధం కూడా దేవుని రాజ్యముకు పోలేడు కదా. చూడండి ఇక్కడ ఎలా ఉంది చూడండి. అబద్ధం ఆడారంట యూదా. ఏం చేసిందంట యూదా? అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి. ఏమంట? యెహోవా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారంట. విడిచిపెట్టి ఆయన విధులను గైకొనక పోయిరి. అబద్ధం చెప్పారు, ధర్మశాస్త్రం విడిచారు, విధులను గైకొనలేదు. 3 అపరాధం. ఇది ఎన్నిసార్లు జరిగిందో తెలీదు. దాని కొరకు ఏం చెప్తున్నారు దేవుడు? నేను ఖచ్చితంగా యూదా మీద నేను అగ్ని వేస్తాను, అది యెరూషలేము నగరులను దహించి వేయును. మళ్ళా యెరూషలేముకు వచ్చేసారు. ఫస్ట్ లో ఎక్కడి నుంచి వచ్చారు? యెరూషలేముకు వచ్చింది వాక్కు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చింది, యెరూషలేముకు వచ్చింది వాక్కు. పట్టి కూడా ఇప్పుడు యెరూషలేములో అగ్ని వేస్తాను. ఏం చేస్తుంది అది? ఈయన పట్టి కూడా రాశారు. ఏమి ఆ దేవాలయం ఏమైపోతుందని? మొత్తం కాలిపోతుంది, ఒక్కటి మిగలదని. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన ప్రవచనం నెరవేరాలి కదా. చూడండి ఈయన చెప్తున్నాడు, ముందుగా చెప్పేసినాడు ఆయన, అగ్ని వేస్తాను. యూదాలు మొత్తం యెరూషలేము ఏం చేసింది? అది తగ్గించి వేస్తుంది అంతే. ప్రవచనం దేవుడు చెప్పిన వాక్కే. దానికి నో ఏది మాత్రం. అదే చెప్తున్నాడు మళ్ళా కింద 6. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలనగా ద్రవ్యముకై దాని జనులు నీతిమంతులని అమ్మివేయుదురు. ఏమంట? ద్రవ్యం కొరకు నీతిమంతులు ఏం చేశారంట? నీతిని న్యాయం అన్ని ఏం చేస్తారంట? ఇప్పుడు ఆ నీతిమంతులు అమ్మివేసి పాదరక్షణ కొరకై బీదవారిని అమ్మివేయుదురు. ఏమంట? వాళ్ళు ద్రవ్యం కొరకు నీతిమంతులు అమ్మివేశారు. వాళ్ళు చెప్పులు వాళ్ళ పాద రక్షణ కొరకు బీద వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? అమ్మివేయుదురు. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు చూడండి బహు ఆశపడుదురు. చూడండి దరిద్రుల నోట ఏం వేయడానికి ఉంటారంట వాళ్ళు? మన్ను. అంటే ఏమని అర్థము? వాళ్ళని సర్వనాశనం చేసే మట్టి వేసి ఏమైపోతారు వాళ్ళు? నాశనం చేయడానికి. వాళ్ళు దరిద్రులు నాశనం చేయడానికి ఏం చేశారంట వాళ్ళు? దీనుల త్రోవకు అడ్డము వచ్చేదరు. చూసారా? దీనుల త్రోవకు అడ్డము. ఎంత విషయాలు చూడండి. అబద్ధం పైన చెప్పింది అబద్ధము, కింద చెప్పింది నీతిమంతులను అమ్మివేసేది, కింద చెప్పేది బీదలు చెప్పుల కోసం బీదలను అమ్మివేసేది. వీళ్ళు సుఖం కొరకు అని ఏమర్థమా? వీళ్ళు సౌకర్యం కొరకు ఏం చేసేది? దరిద్రులని నోట మట్టి వేసేది. ఇంకా కింద దీనుల త్రోవకు అడ్డము వచ్చేదరు. దీనుల త్రోవకు అడ్డం వచ్చేది. చూడండి కుమారుడు ఒకే దానినే కూడి ఎంత గలీజ్, పరిశుద్ధ నామమును అవమానపరచెదరు. ఎంత గలీజి పని, ఏమంటారు? అసిగమైన పని, ఏయమైన కార్యం ఇదంతా. మాట్లాడేది నీచంగా ఉన్నాయి. ఎలాంటి ఘోరమైన పని చూడండి. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని వాళ్ళు వాడుకునేది. బలిపీఠములు అన్నిటినీ యొద్ద పండుకొందరు. చూసారా? ఎక్కడ పోయి పండుకుంటున్నారు వీళ్ళు? చూడండి ఎలాంటి పరిస్థితి చూడండి. ఎంత ఘోరమైన పని, దేవునికి ఎంత వ్యతిరేకంగా పని. ఎవరు చేసేది ఇదంతా? ఎవరు చేసేది? యెరూషలేములో జరిగేది పాపం ఇది. జల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షరసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. చూసారా? తాగేది ఎక్కడ పోయి తాగుతున్నారు అంటే ఎవరి గురించి చెప్తున్నారు? ఇప్పుడు ఎవరు ఆలయంలో ఉండే ఎవరు ఉండేది అంట? ఎవరు ఉంటారు ఆలయంలో? యాజకులు. చూడండి దేవుని పిల్లలే. వాళ్ళే ఆడది. వాళ్ళు చేసే ప్రతి నీచ కార్యాన్ని మాట్లాడేశారు అక్కడ. నీతిమంతులను అమ్మివేసేది, బీదల్ని చెప్పుల కొరకు అమ్మివేసేది, దరిద్ర నోట మట్టి వేసేది,
దీనులకు అడ్డం వచ్చేది ఎలా ఉంది చూడండి. అక్కడ యేసుప్రభు అన్నారు కదా మత్తయి 23 అధ్యాయంలో, వీరును పోరు పోవారు ఏం చేయరంట, పోనివ్వరు. అంటే ఏం వచ్చేస్తారు వీళ్ళు, అడ్డంగా వచ్చేస్తారు. అలాగే ఇక్కడ కూడా అడ్డంగా ఉన్నారు. అయితే ఎక్కడ ఉన్నారు? ఆలయంలో ఉన్నారు, దేవుని పని చేసేవాళ్ళుగా ఉన్నారు. ఆలయంలోనే పోయి వైన్ తాగుతారంట, తాగబోతున్నారు. ఎంత ఘోరం చూడండి. అందరికి అడ్డం వచ్చేది, అబద్ధాలు చెప్పేది, నీచమైన కార్యము, ఎంత గలీచి ఏమైన కార్యం చూడండి. ఇద్దరు చేరి ఎంత నీచమైన పని, ఎంత గలీజ్ చేశారంట చూడండి. అందుకే వాళ్ళు ఏం చేస్తారంట కింద చెప్తున్నారు, కింద దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును, సింధూర వృక్షమంతా బలము గల వారునగు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి కదా, పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసి తిని కదా, మరియు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన అమోరీయుల దేశమును చూసినప్పుడు 9-11 వరకు మళ్ళా ఇజ్రాయేల్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఏడకి పోయినావు? అదే 10 చూద్దాం. 11 చూసినప్పుడు 11 చదివి సరిపోతుంది. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యవ్వనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించి తిని. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. మళ్ళీ అంటాడు వాళ్ళ దగ్గర, మీ ఎలాంటి వాళ్ళు లేకున్నాడు మీ మధ్యలో నేను, అయినా మీరు ఏం చేయలేదు, వాళ్ళు కూడా ఏం చేయలేదు. అక్కడ లోపల వాళ్ళు అయితే నాజీరులకు మీరు ద్రాక్షరసము త్రాగించి, అందుకే రాశారు, నీవు లేపితే మీరేం చేశారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ద్రాక్షరసం తాగించిదిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. ఇదిగో పంట చేని మోపుల నిండు బండి నేలను అనగద్రొక్కునట్లు నేను మిమ్మును అనగద్రొక్కుదును. వాళ్ళు చేసిన పాపం చూడండి. ఒక నజరేయుడు అంటే ఎలాంటి ఇదని తెలుసా? నాజీర్ అంటే ఏం చేసి పడింది తెలుసా? వాళ్ళకి దేవుని కొరకు ఏం చేసిన వ్యక్తి, వాళ్ళు ప్రత్యేకింపబడిన నియమించిన వ్యక్తి. అందుకే అన్న వచ్చేస్తుంది సామువేలు వాళ్ళ తల్లి, ఈయన చనిపోయే వరకు ఈయన తల మీద ఏం పెట్టము, మేము ఏం పెట్టము, మంగళ కత్తి పెట్టకుండా, చవరం తీయకుండా ఆయన నాజీర్ చేయబడిన వాడుగా ఉంటాడు, దేవుని కొరకు పని చేసేవాడుగా ఆలయంలో ఉంటాడని చేసిపోయింది, తిరిగిపోయే. అలాంటి వ్యక్తికి ఇవి ఏం చేశారంటే ఇప్పుడు చూడండి, అతని అప్పుడు దేవుని కొరకు ఏర్పరచుకున్న వ్యక్తిని దేవుడు పని నుండి ఏం చేసేది, వీళ్ళు ఇప్పుడు పడగొట్టేసేది. నాజీర్ దేవుని కొరకు ఎంపిక చేయబడిన వ్యక్తిని ద్రాక్షరసం తాగిచ్చారంట. ఇది ఎంతటి నేరము, ఎంతటి ఘోరము, పాపము కదా. అదే చెప్తున్నాడు, ఎంత దేవుని ఆత్మీయ విషయంలో వాళ్ళు పడగొట్టుతున్నారు. ఇదంతా ఇది అడ్డం వచ్చేది చూడండి. అయితే వీళ్ళు కొంచెం కూడా గ్రహించలేక అలాంటి 12-13 కూడా అలాగే ఉంది. ఏముంది ఆడ కూడా 13 వచనం కూడా, ఇదిగో పంట చేని మోపుల నిండు బండి నేలను అనగద్రొక్కునట్లు నేను మిమ్మల్ని అనగద్రొక్కుదును. చూసారా? అంటే దేవుడు ఏం చెప్తున్నట్టే ఇక్కడ, ప్రతి పాపానికి కూడా, దేవుడికి కోపానికి కూడా అన్నిటికీ ఒక అర్థం ఉంటుంది. దేవుడు ఏం చేస్తున్నాడు? అందుకంటే అక్కడ 2-3 సార్లు పాపము అంటే ఏం చేస్తున్నాడు దేవుడు? అప్పటివరకే మీరు మారు మనసు పొందుతాడా అని హెచ్చరిక పంపి చూస్తూ ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. తర్వాత ఏమైపోతుంది? లిమిట్ దాటిపోయినకి ఏమైపోతుంది? శిక్ష వస్తుంది కదా. అదే మనకు కూడా లిమిటే ఉంటుంది. అందుకే ఒక లిమిట్ ఉంటుంది. ఎప్పుడైతే పాపము, ఎప్పుడైతే మూర్ఖంగా కఠిన హృదయంగా నువ్వు నిలబడతావో అప్పుడు దేవుడి తీర్పును కఠినంగా నీకు వస్తుందంట. ఏమంటే నువ్వు కనికరం లేనివ్వకుండా పోతే నీకేమవుతుంది? తీర్పు కదా, కఠినుడు కాదు అయిపోయినావు కదా పాపం వల్ల. అందుకే తీర్పు కూడా కఠినంగా ఉంటుందంట. అది చెప్తున్నాడు. 14-15 చూస్తే, ఒకవేళ ఇప్పుడు తప్పించుకొని పోవాలనుకుంటే ఏం చేయరంట. ఇప్పుడు చెప్తున్నాడు కింద, అప్పుడు అతి వేగియగు వాడు తప్పించుకున్న జాలకపోవును,
పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకున్న జాలకపోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకున్న జాలకుండును, విలుకాడు నిలువ జాలకపోవును, వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును, గుర్రము ఎక్కిన వాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. ఎన్ని చూడండి, ఏం చెప్తున్నారు ఇదంతా? కొందరికి జ్ఞానము బట్టి అతిశయపడేది, కొందరు ధనం బట్టి అతిశయపడేది, కొందరు బలమును బట్టి అతిశయపడేది, కొంచెం నేను మంచి ఏమే టాలెంటెడ్ వర్కర్ అంటారు, మంచి యుద్ధ వీరుడు అంటే ఆ కాలంలో యుద్ధ వీరుడు, చాలా యుద్ధం, ఓయమ్మో ఆయన వస్తే 100 మంది చంపేవాడు, ఈయన వస్తే 1000 మంది చంపేవాడు. ఆ కాలంలో ఫిలిస్తీన్లు సంసోన్ చూసి ఏం చేస్తారు? వణుకుతారు, పారిపోవాలా. దేశంలో లోపల మధ్య ఒకడు వచ్చి చాలు ఊరు పట్టణం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అంత మగవీరుడు ఆయన. ఒక్క గాడిద ఎముక ఎత్తుకొని ఏం చేశారు? 1000 మంది చంపినారంటే అప్పుడు నేరుగా డైరెక్ట్గా చేతిలో కత్తి ఇచ్చుంటే ఎన్ని వేల మంది చంపుంటారు. ఒక గాడిద దవడ ఎముకలు ఎత్తుకొనే 1000 మంది చంపినారంటే నిజంగానే వాళ్ళ చేతులు కానీ పవర్ఫుల్ నైఫ్, మంచి కత్తి, రాజు పెట్టుకునే కత్తి కానీ ఇచ్చి ఉంటే ఇంకా ఎన్ని వేల మంది నిలబడతారు. ఏమీ లేని దాని ఎముకలు పెట్టి అట్లా కొట్టేశారంటే అప్పుడు ఎంత బలం శక్తి దేవుడు ఇచ్చింది. అదే చెప్తున్నారు ఇక్కడ. ఎంత మొత్తం వీరుడు అనుకోవచ్చు. అదే అతను కూడా తప్పించుకున్నారు. పాపం చేసి తప్పించుకోలేదు ఎవరైనా సరే. అబద్ధం చెప్పి సహోదరుని విరోధంగా చేసి సహోదరుని అడ్డుపరిచి ఎవరు తప్పించుకోలేరు, ఏ ఒక్కరు తప్పించుకోలేరు. నో ఒకవేళ దేవుని కనికరం ఉంటే మారు మనసు పొందితే, ఏమైనా జరిగినట్టు మారు మనసు పొంది ఏం చేయవచ్చు. ఒకవేళ దేవుని దయనే కోరుకుంటే, మారు మనసు తగిన జీవితం ఉంటే అది చెప్పలేము. అది చెప్తాను. ఏమంట, పరిగెత్తువాడు కానీ గుర్రములు కానీ ఏ విషయంలో ఎలా వెళ్ళినా తప్పించుకోలేడు దేవుణ్ణి తీర్పు నుండి, దేవుని ఒక ఉగ్రత నుండి ఏ ఒక్కరు తప్పించుకోలేరు. మళ్ళా అయిపోయింది కదా 16. మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. అంతే, ఇదే యెహోవా వాక్కు. యెహోవా వాక్, అదే వాక్. అదే ప్రవచిస్తానే ఉన్నాడు ఈయన. నిజంగానే ఎంత విషయం చూసారా. తర్వాత 3వ అధ్యాయం చూస్తే మళ్ళా తీర్పు రాస్తాడు ఆయన. ఈ మోయాబులు ఏం చేశారు? మోయాబులు మళ్ళీ ఏం చేశారు? ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబము వారిని అందరినీ గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అదేమనగా భూమి మీది సకల వంశములలోను మిమ్మను మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటినీ బట్టి మిమ్మును శిక్షింతును. సమ్మతింపకుండా 2 కూడి నడుతురా? ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా? ఏమియో పట్టుకునకుండానే కొదవ సింహము గుహలో నుండి బొబ్బ పెట్టునా? భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఊరిలో చిక్కుపడునా? ఏమియో పట్టుబడకుండా ఊరి పెట్టువాడు వదిలి లేచునా? పట్నమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. చూసారా, ఒక మాట అంటారు ఇక్కడ. నిజంగానే ఇజ్రాయేలు జనములో యెహోవా వాళ్ళని అన్ని లోకంలో ఉన్న అందరికంటే శ్రేష్టం వాళ్ళు ఏం చేశారంట? ఎన్నుకున్న దాన్ని తన కుటుంబముగా ఎలా భావించారంట దేవుడు తెలుసా? తన సొంత కుటుంబముగా వాళ్ళని నడిపారంట. తన కుటుంబముగా వాళ్ళని ఆదుకొని, ఆదరించి, పోషించి, కాపాడి, వాళ్ళని రక్షించి, విడిపించి, వాళ్ళ సేద తీర్చి, వాళ్ళని ఆశీర్వదించి, ఈ భూమిలో ఏ జనముకు లేని ఆశీర్వాదించారంట వాళ్ళకి. అయితే వాళ్ళు ఎంత మాత్రం మనసు పెట్టలేదంట. ఈ భూమిలో ఏ ఒక్కరికి లేని ఆశీర్వాదం ఎవరు పొందుకున్నారా? అంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నారు. అయితే చెప్తున్నారు, ఐగుప్తు నుండి వాళ్ళని విడిపించి ఒక
ఒక ప్రవక్తలాగా నడిపించారంట వాళ్ళని. వాళ్ళు ఒక దేవుని సేవకుడు ఎంత ఘనమో అంత ఘనంగా నడిపించారంట వాళ్ళని, ప్రవక్తలాగా నడిపించారంట వాళ్ళని. అయితే వాళ్ళు ఏ మాత్రము ఉడంబడికిని మీరి దేవుని మీద విశ్వాసతని వదిలి దేవుని భయమును విడిచి వాళ్ళు నిజంగానే అన్ని జనుల వల్లే ప్రవర్తించారంట. వాళ్ళు ప్రవర్తించేది ఎలా ఉందంట, అన్ని జనుల వల్లే ప్రవర్తించారంట. వాళ్ళే కొన్నిసార్లు భయపడారంట యెహోవా దేవుడు అంటే, వీళ్ళు భయపడలేదంట, తిరగబడారంట. వాళ్ళు తిరగబడలేదంట, వాళ్ళు రాజు అధికారం మీదకి పోయారంట వాళ్ళు. అయితే వీళ్ళు తిరగబడారంట చెప్తున్నాడు ఆయన ఎంతగా ఆయన తెచ్చితే. అయితే లాస్ట్కి ఈయన దగ్గరే వాళ్ళు ఈయన మీద కోపం రప్పించి ఈయన గురి అంతా ఆయన మీద కోపంగానే పెట్టేశారంట. ఎందువల్లంటే వీళ్ళు ఉడంబడికని మీరి పెద్ద పొరపాటు చేశారంట. దేవుని కనికరాన్ని దయని అనుభవించి ఏమి ఎరగనట్టుగా ఉన్నారంట. అదిదా ఇక్కడ చెప్తున్నాడు. అందుకని వాళ్ళకి తీర్పు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తీర్పు? ఇప్పుడు వీళ్ళని సింహము గర్జించెను, భయపడిన వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండా కుండువాడెవడు? ఎవడు ఎడుతున్నాడు? సింహం గర్జిస్తే ఎవరన్నా భయపడుకున్నావు? అడవిలో ఒక సింహం గర్జించండి అంటే ఉన్న ప్రతి జంతువులు ఏం చేయబడాలా? భయపడతాయి, భయపడి పారిపోవాలా, దాంకోవాలి ఎక్కడ ఏం జరుగుతుందని ఏమైపోతుంది? గుండె గందరగోళం అయిపోతుంది, గల్లిపిల్లి అయిపోతుంది, భయము వణుకు వచ్చేస్తుంది. అయ్యో, ఎందుకంటే సింహం అడవికి ఏమనేది కింగ్, రాజు. అలా ఈ విశ్వమునికి దేవుడు ఎవరైనా ఆయన కింగ్. ఆయన గర్జిస్తే అది చెప్తున్నాడు. ఏమంటారు? యెహోవా సింహము గర్జించెను, భయపడని వాడెవడప్ప? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండు వాడెవడు? ఎవడు? అలాగే ఈరోజు కూడా ఏం రాస్తారు ఇక్కడ? ఈ ఒక వేద పరిశోధకులు, ఈ పండితులు, వేద నిపుణులు ఏం రాస్తారంటే, ఆ ఇజ్రాయేలు ఎలా ఉన్నారో ఆ కాలంలో దేవుని కృప పొంది, దేవుని దయ పొంది, దేవుని మాట విని, దేవుని స్వరంతో విని, దేవుని అనుగ్రహాన్ని ఆస్వాదించి, ఆ ఆశీర్వాదాన్ని అనుభవించి ఎలా వాళ్ళు తిరగబడి ఎలా వాళ్ళు విరుద్ధంగా జీవించారో ఈరోజు క్రైస్తవులు అలాగే ఉన్నారంట. సేమ్ ఇప్పుడు చూడండి, అక్కడెక్కడ కంపేర్ చేస్తున్నారు కరెక్ట్గా. ఈరోజు క్రైస్తవులు కూడా దేవుని మేలు బాగా అనుభవించి, దేవుని సత్యాన్ని బాగా ఆస్వాదించి, దేవుని సత్యాన్ని బాగా ఎరిగి వాళ్ళే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారంట. చూడండి ఇప్పుడు ఎలా ఉంది. అప్పుడు దేవుని దగ్గర ఉండే వాళ్ళు దేవునికి ఏం చదువుతారు? ఫస్ట్ శత్రువు అయిపోతున్నారు. అందుకే ప్రభు వచ్చినప్పుడు నేను ఏం కనుక్కుంటున్నాను అడుగుతున్నాడు. ఇక్కడ అందరిలో విశ్వాసం ఉంటుందా? విశ్వాసం ఏమన్నా ఉంటుందా ఏమడుతున్నాడు? విశ్వాసం ఎందుకు? అప్పుడు విశ్వాసులు ఉండరా? విశ్వాసులు ఉంటారంట. విశ్వాసం ఏమైపోతాయంట? అంతమైపోతే తగ్గిపోతాయంట వాళ్ళకి. అలాంటి పరిస్థితి వస్తాయంట. అలాంటి గర్వీలు అయిపోతారంట, అలాంటి కోపిష్లు అయిపోతారంట. అక్కడ చెప్తా అలాంటి అబద్ధికులు అయిపోతారంట. పైన చూసాం కదా ఏదేమిలో అంతా. అలాగే అబద్ధికులు అయిపోతారంట, సహోదరుని విరోధంగా తిరుగుతారంట, అమ్మి వేస్తారంట, దుర్మార్గతగా జీవిస్తారంట, ఆ పాపము నీచ కార్యంలో వెళ్ళిపోతారంట. ఎలా ఎక్కడ ఉండండి, ఎవరు పోతారంట? ఆ కాలంలో ఎక్కడ దేవుడి విడిపించిన జనాంగం పోయిందో ఈ కాలం దేవుడిని ఏర్పరచుకున్న ఆ ప్రియులు అలా చేసేస్తారంట. అలాగే రాజు చాలా బాధగా ఉంది. కింద ఏముంది మళ్ళా? అష్టాదు నగరులలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి. ఎట్లనగా మీరు షోమ్రోనుకు ఎదురుగానున్న పర్వతముల మీదికి కూడి వచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి. అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి. వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను, దోపుడు చేతను సొమ్ము సమకూర్చు కొందురు. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, శత్రువు వచ్చును, అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును. ఎంత చెప్తా చూడు. ఎందుకంటే దేవుణ్ణి ఒక వాక్కును మరిచేది అనేది
ఎప్పుడైతే క్రైస్తవ ఒక జీవితంలో వాడు మొత్తం ఆశీర్వాదం కోల్పోయినట్టంట. దేన్ని మరిచేది? దేవుని వాక్కును మరిచేది, దేవుని వాక్కు విధులని విడిచిపెట్టి, అంటే మరిచేదంటే నీతి న్యాయం తెలుసు కదా, దాన్ని మీరు జీవించేది. ఎప్పుడైతే వాక్కుని మీరు జీవిస్తామో నువ్వు వాక్కు మర్చిన వాడంట. అప్పుడు వాళ్ళు చూడండి, వాళ్ళు ఈ ఇగలోక రీతిగా ఒక రాజకీయముల వల్లే డబ్బు వన్మర ఏమంటారు, విరోధంగా దేవునికి విరోధ భావం కలిగి ఉండేది ఇదంట. విరోధంగా ఒకరిని హింసించేది, బీదవాడిని చాలా చులకనంగా చిన్నవాడిగా లెక్క ఇదంతా ఉంటుందంట. చెడు నడతలు వచ్చేస్తాయంట. అన్నిటికీ వాదములు పెట్టుకుంటారంట. దేవుని అనే భయము ఆ ఒక భావం, ఆ స్వభావం ఉండదంట, వాళ్ళు తగ్గిపోతూ ఉంటుందంట. అప్పుడు ఇలాంటి ఒక దండన రాశారంట. కింద ఏం రాశారు కింద దండన? యెహోవా సెలవిచ్చినదేమనగా, గొల్లవాడు సింహము నోటి నుండి 2 కాళ్ళనైనను చెవి ముక్కునైనను విడిపించున్నట్లుగా షోమ్రోనులో మంచముల మీదను బుట్టాలు వేసిన శయ్యల మీదను కూర్చుండు ఇజ్రాయేలీయులు రక్షింపబడుదురు. ప్రభువును దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మాట ఆలకించి యాకోబు ఇంటి వారికి దాన్ని రూఢిగా తెలియచేయుడి. ఇజ్రాయేలు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని పట్టణములను నేను శిక్షింతును. ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయుడి, నేల రాళ్ళను చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టి కాల్చి వేస్తాను. దంతపు నగరులను లయమగును, బహు నగరులు పాడగును. ఇదే యెహోవా వాక్కు. చూసారా, మొత్తం కాల్చి బర్నింగ్ చేస్తానంటున్నాడు అక్కడ. ఎలాంటి ఇల్లు అంటే దంతములో చేసినంత చాలా గొప్ప ఇదిగా ఉంటుందంట. అయితే దేవుని నీతి, దేవుని కోపం వచ్చినప్పుడు వాళ్ళు పొత్తిగా ఎవరో కొందరు ఉంటారో వాళ్ళని మాత్రమే రక్షింపడుతున్నా. చూడండి, వాళ్ళు మాత్రమే కొందరే, మిగతా వాళ్ళు ఖచ్చితంగా అందరి విరోధంగా ఉన్నప్పుడు వాళ్ళకి జడ్జిమెంట్ 3 అధ్యాయం అయిపోయింది కదా. చూడండి ఎంత పరిస్థితి. చూడండి, ఒక్కొక్క అధ్యాయం కూడా మీరు చూస్తే ఒక్కొక్కరు లిస్ట్ చెప్తా వచ్చాడు. 2-3 పాపములు, 3-4 పాపములు, 3-4 పాపములు. ఎప్పుడు ఇన్ని కౌంటింగ్ చేసి అప్పుడు ఎంత కరెక్ట్ కౌంటింగ్ చేసి వాళ్ళని మీరినప్పుడే చేస్తున్నాడు. అప్పుడు ఇజ్రాయేలుకు, యెరూషలేముకు, ఉన్న చుట్టుపక్కన ఉన్న రాజులకు, మోయాబులకు, అమ్మోనులకు, ఐగుప్తులకు అందరి గురించి ఉన్నప్పుడు మనల గురించి ఉండదా? దానికంటే శ్రేష్ఠులము వాళ్ళు ఇక్కడ ఎన్నుకున్న వ్యక్తులకే రాశారంటే మనము పరలోకానికి పోయి చేరే ఒక వ్యక్తులు మనం ఎంతటి వాళ్ళము. అప్పుడు మనం చెప్పే అబద్ధాలు, మనము ఒకరి మీద మోపే నిందలు, ఒకరి మీద మోపే అవమానాలు. ఇప్పుడు యేసు ప్రభువును నిందించి దూషించి హింసించి జాయడానికి యేసులో మా పరిస్థితి వచ్చింది. 70 సంవత్సరం ఏమైపోయారు వాళ్ళు? దేశం ఏం చేసేసారో, ఇల్లు కాల్ చేసుకెళ్ళిపోయినారు. 70 సంవత్సరము ఎవరి వల్ల వచ్చింది తీర్పు? అది ప్రభువుని ఏం చేసేసారు వాళ్ళు? ఎరగక, వాక్యమును గ్రహించక చేసిన దానికే. అప్పుడు మనం పరిపూర్ణంగా ప్రభువుని ఎరిగి ప్రభు ఇచ్చిన సత్యం ఎరిగి మనం అన్నీ చక్కగా ఉండి మనము అబద్ధం మాట్లాడితే, మనము సహోదరులకు విరోధంగా చెప్పిన ఎన్ని చూడు వాళ్ళ సహోదరు విరోధంగా ఏమంటారు, నిత్యము కోపముతో వాళ్ళని చీల్చివేశారట. ఎన్ని ఇవంతా మనము ఇంకా దేవుని చిత్తం మీద ఇంకొక 6 అధ్యాయాలు ఉన్నాయి. దేవుని చిత్తం రాబో దినములో చూస్తాం కంటిన్యూగా. ఇప్పటి వరకు ఓపిక విన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.